స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ కమలపూర్ మండల కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కమలపూర్ మండల రెవెన్యూ తహసీల్దార్ కు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమలపూర్ మండల అధ్యక్షుడు కట్కూరు అశోక్ రెడ్డి గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, 2 లక్షల రుణమాఫీ చేసి రైతు భరోసా ప్రతి ఎకరాకు ఖరీఫ్ రబీ పంటలకు ఎకరాకు 15,000 రూపాయలు అందించాలన్నారు. కౌలు రైతులకు సైతం సంవత్సరానికి 15,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గండు సారయ్య, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు బండి కోటేశ్వర్, సింగబేని రవీందర్ యాదవ్, పోడేటి భిక్షపతి, మఠం రమేష్ బాబు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పెండ్యాల తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद. जय जवान जय किसान. जय जवान जय किसान. भारत माता की जय. भारत माता की जय. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత 6 నెలలు గడిచిన తొలి సంతకం రైతు రుణమాఫీ మీదనే 2 లక్షలు హామీ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. దపదపాలుగా ఇప్పటివరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరియు పంట రుణమాఫీ రైతు భరోసా కింద ప్రతి ఎకరాకి రబీ మరియు ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరాకి 15,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కూలి రైతులకు 12,000 చొప్పున అమౌంట్ ఇస్తామని చెప్పేసి, భరోసా ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.